మనం చిన్నప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద నది, అలాగే అతి చిన్న గ్రహం, అతి పొడవైన రోడ్డు ఇలా చాలా వాటి గురించి చదువుకునే ఉంటాం. అయితే ఇలాంటి ఇంకా రియల్ ఫ్యాక్ట్ గురించి కొన్ని వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోకి లైక్ కొట్టేయండి. ప్రపంచంలోనే అతి తక్కువ జనాభా కలిగిన చిన్న దేశం వాటికన్ సిటీ. ఇది రోమ్ నగరం మధ్యలో ఉంటుంది. అంతా కలిపి 0.19 చదరపు మైళ్ళు 0.30 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. అంటే చిన్న గ్రామం, చిన్న పట్టణ కేంద్రంలో ఉంటుంది. ఇక్కడ జనాభా సంఖ్య చాలా తక్కువ. పర్మనెంట్గా ఉన్నవారు 800 మాత్రమే. వీరిలో 450 మంది వాటికన్ సిటీ పౌరులు. ఇది చిన్న నగరమే కానీ ఏటా దీన్ని చూసేందుకు 50 లక్షల మంది దాకా పర్యాటకులు వస్తున్నారు. విమానంలో ప్రపంచంలోనే అతిపెద్ద దేశం. 10,563 చదరపు కిలోమీటర్లు ఈ భూమిపై అతిపెద్ద దేశం రష్యాని. ఇది పశ్చిమాన యూరోపియన్ బాల్టిక్ సముద్రం వరకు విస్తరించి ఉంది. అక్కడ దీనికి ఎస్తోనియా, ఫిన్లాండ్ సరిహద్దు దేశాలు కూడా ఉన్నాయి. చెప్పాలంటే ఈ దేశం ఉత్తరార్ధగోళం పైభాగం చాలా వరకు ఇదే ఉంది. దీని సైబేరియన్ ఉత్తరం వైపున ఆర్కిటిక్ సర్కిల్ టచ్ చేస్తుంది. దక్షిణాన చాలా దేశాలలో సరిహద్దులు ఉన్నాయి. వీటిలో చైనా, మంగోలియా, ఉత్తర కొరియా వంటి దేశాలు కూడా ఉన్నాయి. ప్రపంచంలోనే ఎక్కువ జనాభా కలిగి ఉన్న దేశం ఏది? ప్రస్తుతానికి ప్రపంచంలోనే ఎక్కువ జనాభా కలిగి ఉన్న దేశం చైనాగా ఉంది. ప్రస్తుత జనాభా సంఖ్య 140 కోట్లు అయితే చైనాలో జనాభా సంఖ్య అనుకున్నంత వేగంగా పెరగట్లేదు. అదే సమయంలో ఇండియాలో జనాభా సంఖ్య వేగంగా పెరుగుతుంది. అందువల్ల అతి త్వరలోనే చైనాని వెనక్కి నెట్టి ఇండియా టాప్కి చేరుతుంది. అయితే ఇప్పటికే ఇండియా టాప్కి చేరి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రపంచంలోనే ఏ దేశం సాంస్కృతిక వైవిధ్యం ఎక్కువగా ఉంది? గ్లోబల్ డివైటరీ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలోనే ఎక్కువ సాంస్కృతిక వైవిధ్యం ఉన్న దేశం పశ్చిమ ఆఫ్రికా, బెనిన్. ఎందుకంటే ఇప్పుడు ఆ స్థానాన్ని అమెరికా సొంతం చేసుకుందని అంటున్నారు. ఎందుకంటే అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో రకరకాల కల్చర్లు, సంప్రదాయాలు ఉన్నాయి. ప్రపంచంలోనే చాలా దేశాల ప్రజలు అమెరికాలో ఉంటున్నారు. దాదాపు 200 రకాల సంస్కృతికులు అమెరికాలో కనిపిస్తున్నారు.